సిగాచి ఫార్మా పేలుడు ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,00,000 పరిహారాన్ని వెంటనే అందజేసి గాయపడిన వారికి మెరుగైన వైద్యం, పునరావాసం కల్పించాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ పీపుల్స్ జేఏసీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు తక్షణ న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. అసలు ఈ కంపెనీ వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. ఎవరైనా చెప్పేది ఒకటే, కంపెనీ కోసం ప్రాణాలు పెట్టి వర్క్ చేయకండి. మన లైఫ్ ఏంది, మన ఫ్యామిలీ ఏంది అని మాత్రం చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు చేసిర్రు, ఇట్లా అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా. మనం అనుకుంటున్నాం మన కంపెనీ పేరు రావద్దు అని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు చనిపోయినాక ఒకటి అయిన తర్వాత మనల్ని పట్టించుకుంటాం. అసలు చనిపోయిన వాళ్ళకి వాల్యూ లేదు. 25 మందిలో మేము ముగ్గురం చాలా ఎక్కువ గాయపడ్డాము. ఇప్పుడు అందులో 2 ఆడపిల్లలం, పెళ్లి కానీ కనీసం గవర్నమెంట్ నుంచి ఏది లేదు, అట్లాంటి కంపెనీ నుంచి ఏది లేదు. ఏదో మన కంపెనీలో వర్క్ చేయడం వల్లనే అయింది కదా అనేది కూడా వాళ్ళకి లేదు. ఇవి చనిపోయే వరకు 4 ఏంటమ్మా అసలు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏంటి అది చేయబెట్టినావా, అట్లెట్లా కాలింది, ల్యాండ్లో కాలిందంటే అట్లెట్లా కాలింది, గ్లౌజ్ వేసుకోలేదా, కేర్ తీసుకోలేదా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. లేండి నాకు ఇస్తే బాబులు ఈ బాబు పెద్ద బాబు, నేను అసలు ఏం మాట్లాడలేను. మాట్లాడుతుంది ఆ కంపెనీలో ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. మా బాబు చాలా విలువ 25 లక్షలు ఇచ్చి ఆపేసిన మిగతా వచ్చేటట్టు మీరు చేయండి. నాకు హెల్త్ ప్రాబ్లం, మా సార్కి చీకాచడండి, ఏం చేయలేడు. ఇప్పుడు కూడా నేను మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను. నేనేం సమాధానం చెప్పుకోవాలి? అక్కడికి పోయి కంపెనీ వాళ్ళు వదిలేసారు. పర్సనల్ గా కొన్ని రోజులు నేను పెట్టుకున్నాను నా ట్రీట్మెంట్ కి. పెట్టుకున్న ఎన్ని రోజులు నేను పెట్టుకుంటా సార్. అటు ఈఎస్ఐ నుంచి శాలరీ లేదు, కొన్ని డేసే వచ్చింది. ఇటు కంపెనీ నుంచి సపోర్ట్ లేదు. మా అమ్మ నాన్నలు అంతంత మాత్రమే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము. కొన్ని డేస్ నా డబ్బుల వరకు నేను పెట్టుకున్నా, తర్వాత నేను పెట్టుకోవట్లేదు, నేనే ఇంట్లో చేసుకుంటున్నా. ఇది డాక్టర్ ఏం చెప్పారంటే ఇది ఎల్లకాలం ఇట్లనే ఉంటుందమ్మా, నేనైతే ఇంకా నువ్వు ఎక్కడికి పోయినా సెట్ కాదు, ఈ సర్జరీ చేసినావో ఫైనల్ సర్జరీ ఇంతే, నువ్వు ఇంకా దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరేమనుకున్నా నువ్వు బాధపడని అవసరం లేదు, మన బాధ ఏందో మనకే తెలుసు అని చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను బాధపడతా అని కూడా అని నాకు అదే చెప్పారు. నీకు పెళ్ళి అంటే వచ్చేవాడు నిన్ను అర్థం చేసుకుంటేనే, అర్థం చేసుకున్నాడైతేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు, అవన్నీ తెలిసినోడైతేనే నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఆయన నాకు ముందే చెప్పిండు. ఇవన్నీ మాటలు డాక్టర్ చేసిన ఆయన, ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తావని ముందే చెప్పిండు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ ఫేస్ చేస్తున్నా నేను. అట్లని ప్రాబ్లం పోయిందంటే నేను ఇప్పుడు కనీసం ఇట్లా కిందికి వేసి నిలబడలేకపోతున్నా. చేయలేము, దుర్గబెట్టడం, కూర్చున్నట్టు అవ్వడము, ఈ సెట్ కావడానికి నేను కోలుకోవడానికి నాకు ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అట్లానే ఇంట్లో ఖాళీగా కూర్చోలేను, ఖాళీగా కూర్చుంటే నాకు వెళ్ళదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరే మరి గవర్నమెంట్ నుంచి అన్నా సపోర్ట్ ఉందా అంటే అట్లా లేదు. గవర్నమెంట్ అన్నా కనీసం ఆడపిల్లలు పెళ్లి కాలేదు కదా అని ఒక జాబ్ అన్నా నాకు